ఓటమి భయం వైసీపీ నేతలకు నిద్ర పట్టనివ్వడం లేదు. అందుకే టార్గెట్ టీడీపీ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఎవరైతే టీడీపీకి అనుకూలంగా పనిచేశారో వారిపై దాడి చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. జగన్నాథపురంలో సర్పంచ్ ఇంటిపై వైసీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ నారాయణరాజు ఇంటిపైకి రాళ్లు విసిరారు. ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న కారు అద్దాలు పగలగొట్టేశారు. పోలింగ్ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ నేతలకు చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టారు. అయితే పోలింగ్ తర్వాత పరిస్థితి తమకు వ్యతిరేకంగా ఉందని భయపడిన వైసీపీ మూకలు సర్పంచ్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇంటి బయట నిద్రపోతున్న సర్పంచ్ కుమారుడు జగదీష్ ను ఇనుప రాడ్లతో కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రావడంతో అక్కడి నుంచి వాళ్లు పారిపోయారు. సర్పంచ్ నారాయణరాజును టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ పరామర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయని భానుప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. టార్గెట్ టీడీపీ అన్నట్టుగా వైసీపీ మూకలు చెలరేగిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా ఎవరైనా సరే టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారో వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి డాడ్లతో చిత్రహింసలు చేస్తూ వారిపై దాడులు చేస్తున్న వైనం కొనసాగుతోంది. మన వివరాలు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, మీద వైసీపీ ఏదో ఒక కుట్రలో భాగంగానా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు కానీ టార్గెటెడ్ గా చాలా ప్లాన్డ్ గా చాలా పకడ్బందీగా దాడులు అనేది ఒక్కొక్క నియోజకవర్గంలో చేసుకుంటూ వస్తోంది. నిన్న తిరుపతిలో అనవసరంగా పులివర్తి నాని కారు పైన ప్లాన్డ్ గా వెనకాల నుంచి కార్లో వెంబడించి బైక్స్ లో వెంబడించి దాడి చేశారు. అసలు దాడి చేయాల్సిన అవసరం కానీ దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటిది పరిస్థితులు లేదు. కక్షలు కార్పణ్యాలు కూడా అంత లేదు. కావాలనే దాడి చేస్తున్నారు ఇంటెన్షనల్ గా. అంటే 2 జరుగుతా ఉంది. ఒకటి, వాళ్ళు దాడి చేసేసి దాడి టీడీపీ చేసినట్టుగా సోషల్ మీడియాలో కానీ వాళ్ళకి సంబంధించిన మీడియాలో కానీ వేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన మీడియాలో కూడా వార్తలు చూస్తే పూర్తిగా అంటే మొదట వాళ్ళు దాడి చేసి నా ఫోటోలు కానీ వార్త కానీ ఏది ఉండడం లేదు. తప్పుని టీడీపీ వైపు చూపించినట్టు చేస్తున్నారు. మొదట ఎవరు తప్పు చేస్తున్నారనేది చూపించకుండా వాళ్ళు దాడి చేసిన తర్వాత బాధతో టీడీపీ వాళ్ళు రియాక్ట్ అయితే దాన్ని మళ్ళీ టీడీపీ దాడి చేసినట్టు చెప్పడం అనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతా ఉంది. దీని వెనక ఏముందో అర్థం కాని పరిస్థితి. అదే నగిరి సంబంధించినటువంటి నియోజకవర్గంలో జగన్నాథపురంలో కూడా సర్పంచ్ ఇంటి పైన దాడి చేశారు. రాణెమ్మ నారాయణరాజుకి సంబంధించినటువంటి ఇంటి పైన దాడి చేశారు. వాళ్ళ ఇంటి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎలాంటి ఇది లేదు. కానీ టార్గెటెడ్ అంటే ఎవరి పైన దాడి చేస్తే అందరూ అయ్యో అని బాధపడతారో అలాంటి ఇండ్ల పైన అలాంటి వ్యక్తుల పైన దాడి చేసి టీడీపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తూ ఒక్కొక్క నియోజకవర్గంలో పెంచుకుంటూ వస్తున్నారు. అంటే నిన్న ఉదయం మధ్యాహ్నం చంద్రగిరిలో చేస్తే రాత్రి నగిరి చేశారు. అదే విధంగా మిగతా చోట్ల కూడా చేస్తున్నారు. ఇదంతా పెద్ద కుట్రలాగా అనిపిస్తోంది. దీన్ని ఇమీడియట్ గా అందరూ కూడా దీన్ని ఎందుకు చేస్తున్నారనే విషయం పైన మాత్రం సమగ్రంగా ఆలోచన చేసి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా
చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది విజయచంద్ర.